జిల్లాలో యూరియా కొరతతో రైతులంతా ఇబ్బందులు పడుతున్నా కానీ మంత్రులు పట్టించుకోనటువంటి పరిస్థితిని కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. చెప్పండి, మొత్తం జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నారు. మీరు ప్రతిపక్ష పార్టీగా కేంద్రంపై పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉంది కదా, ఏమంటారు? తప్పకుండా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ బాధ్యత వీళ్ళు నెరవేర్చి పైవులది తప్పైనప్పుడు తప్పకుండా అందరం కలిసి అక్కడ కూడా కొట్లాడతామని సందేహం లేదు. కానీ కేంద్రం చాలా గొప్పగా పనిచేస్తుంది, మనకు సహకరిస్తుంది. కేసీఆర్కు తెలివి లేక తెచ్చుకోలేదు, మస్తుగా అడిగితే మస్తుగా ఇచ్చేటోళ్ళు అని చెప్పి వీళ్ళే కదా కేంద్రానికి సర్టిఫికేట్ ఇచ్చింది. ఏమైంది? 52 సార్లు పోయించినాడు ఢిల్లీకి. ప్రత్యేకించి ఇప్పుడు ఈ నెల రోజుల్లో రైతాంగం ఏదైతే యూరియా కొరకు ఇబ్బందులు మొదలైనాయో, ఆ తర్వాత యూరియాకు కొరతే లేదని చెప్పి వీళ్ళు మంత్రులు కూడా చెప్పారు. చాలా సందర్భాల్లో మనం చూసినాం. ఒక్కరోజు కూడా ఎప్పుడైనా యూరియా గురించి, ఎరువుల గురించి రివ్యూ చేసినట్టుగా నీకు కనిపించిందా? కనీసం నాకంటే కనిపించలేదు. కాసేపు కళ్ళు మూసుకున్న ప్రతిపక్షం. ఒక మీడియం పర్సన్గా మీరు చూసినారా ఎప్పుడైనా ఇక్కడ ఈ జిల్లాలో రివ్యూ చేసింది కానీ, ఈ రాష్ట్రంలో వ్యవసాయం గురించి వెళ్ళి రివ్యూ చేసింది కానీ, ఎరువుల గురించి రివ్యూ చేసింది కానీ, ఈ రాష్ట్రంలో ఎంత భూమి సాగవబోతుంది, ఎన్ని లక్షల టన్నులు యూరియా అవసరం పడుతుంది, ఎన్ని లక్షల టన్నులు డిఏపి అవసరం పడుతుంది, ఇతర రసాయనిక ఎరువులు అవసరం పడితే అనే విషయాన్ని ఎప్పుడన్నా ఒక్కటి రివ్యూ చేయంగా చూసినరా? ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నదో ఇది కనబడుతుంది మనకు. దాని కారణంగానే ఇవాళ రైతాంగం ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నారు. తెల్లందాక పొద్దున్నాక నిద్రలేక రోజుల తరబడి మళ్ళీ 2014 ముందు ఏముండేనో గదే రాజ్యం తెచ్చారు, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ప్రజలు ఏడవలసిన పరిస్థితి తీసుకొచ్చారు. మీ అందరి సాక్షిగా మీరు కూడా చూపిస్తున్నారు. లైన్లలో చెప్పులు పెట్టుకొని పోయింది, లైన్లలోనే పడుకున్నది, మహిళా రైతులు కూడా రాత్రిపూట వచ్చి కూర్చోవలసిన దుస్థితి అంతటా చూస్తున్నాం మనం. స్వయంగా ఈ జిల్లాలో ఎమ్మెల్యే మంత్రి నియోజకవర్గంలోనే జరుగుతుంది. అది అంటే దేశవ్యాప్తంగా సమస్య ఉంది, కేవలం ఇది తెలంగాణలో లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్తున్నారు. ఓకే, మరి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరు నేను వస్తాం, ముగ్గురం పోదాం. ఏ రాష్ట్రంలో ఎక్కడ రైతులు ఈ రకంగా పడిగాపులు కాస్తున్నారో, ఎక్కడ ధర్నాలు జరుగుతున్నాయో చూద్దామా? ఎందుకు ఈ పనికిమాలే మాటలు, చేతగాని మాటలు? ఇట్లా తప్పించుకుంటే సరిపోద్ది అనుకుంటున్నారా రైతాంగాన్ని మోసం చేయడానికి? మిగతా రాష్ట్రాల్లో ముచ్చట కాదు కదా. నువ్వు బాధ్యత తీసుకున్నాడు, నేను అన్ని చేస్తున్నాను కదా. ఈ రాష్ట్రంలో బాధ్యత తీసుకున్నావు. ఏ రాష్ట్రంలో ఎక్కడ సమస్య కనపడలే మనకు. ఉంటే చూపిస్తే కదా నేషనల్ మీడియా, లేకపోతే మీ బిగ్ టీవీ పోయి తిరిగినప్పుడు మిగతా రాష్ట్రాలు తీసుకొచ్చి చూపించరు. ఈ రాష్ట్రాల్లో లేదు, ఈ రాష్ట్రాల్లో లేదు, దీనికి కారణం అంతర్జాతీయ కుట్ర, ట్రంప్ ఆపిండా లేకపోతే ఇంకొక ఆయన ఆపిండా చూపించరు. మరి అది కూడా ఒకవేళ అట్లా కనుక జరిగితే ప్రతిపక్ష పార్టీగా కేంద్రానికి లేఖ రాయడం కానీ అలాంటి మోసం చేయడానికి వీళ్ళు కేవలం వీళ్ళ పని వేరే ఉంది. కమిషన్లు, దందాలు. ఎవడొస్తే ఇంటి ముందటికి ఏం తెస్తున్నాడు, వాడు మూట పట్టుకొని వస్తుండా లేదా, ఎంత కమిషన్ తెస్తున్నాడు అన్న సోయి తప్ప రైతాంగానికి ఏం కావాలి, విద్యార్థులకి ఏం కావాలి, యువకులకి ఏం కావాలి, హాస్పిటల్ పరిస్థితి ఏంది, స్కూళ్ళ పరిస్థితి ఏంది చూసినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజల్ని గాలికి వదిలేసినారు. వాళ్ళ మన వాళ్ళను మంత్రులందరూ కమిషన్ల లెక్కల్లో ఉన్నారు, పోటీలలో ఉన్నారు. కాబట్టే ఈ దుస్థితి జరుగుతూ ఉంది. తప్పకుండా మేము రైతులను సమీకరిస్తాం, ప్రజలను సమీకరిస్తాం. ప్రతిపక్షంగా మాకు ప్రజలు ఏ బాధ్యత ఇచ్చిండ్రో ఆ బాధ్యత నెరవేరుస్తాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్తున్నారు. కేంద్రం పట్ల లేఖ రాయడం కానీ ప్రతిపక్ష పార్టీగా మీ పాత్ర ఏమంటారు? ప్రతిపక్ష పార్టీగా ప్రజల్ని సమీకరించడం, ప్రభుత్వాల మెడలు ఉంచడం అనేది మా బాధ్యత. ఆ బాధ్యతను తప్పకుండా నెరవేరుస్తాం. రైట్, చూడొచ్చు. మొత్తం మీద ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నా కానీ పట్టించుకున్నటువంటి స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పలుమార్లు ఢిల్లీకి వెళ్ళారు కానీ ఏ ఒక్కరోజైనా కూడా సమీక్ష సమావేశం చేశారా, రైతుల ఇబ్బందులను పట్టించుకున్నారా అని కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.